ప్రైజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ పరిశుద్ధ దినమున, పునరుద్ధాన దినమున, ఆదివార దినమున ఉదయకాలమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం ప్రత్యేకమైనటువంటి దినము, ప్రాముఖ్యమైన దినము. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చున్నాం. అది చూద్దాం. ఈ దినమున దేవుడు లేఖనముల ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ లేఖనం నుండి 15 వరకు మనం చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో విశ్వాసులకు మరి పొత్తెక్కడా అంటున్నాడు. అందుకే ప్రభువుల వారు ఈ దినం మనతో మాట్లాడుతున్నటువంటి మాటను స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అసలు విశ్వాసులు అవిశ్వాసులతో జత కట్టవచ్చునా, ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ప్రభువుల వారు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులు అవిశ్వాసులతో జోడు కట్టకండి. మరి విశ్వాసులు విశ్వాసపరమైన జీవితంతో విశ్వాసులతో సంబంధము కలిగి ఉండండి. వారి సాంగత్యము, సహవాసము ఎంతో అవసరము. అప్పుడు దేవుడు ఎన్నడూ కూడా విశ్వాసులను వీడిపోడు అని వాక్యం సెలవిస్తుంది. అసలు ఈ విశ్వాసులు అంటే ఎవరు? ఈ విశ్వాసులే ఇజ్రాయేలీలుగా చెప్పబడుతుంది. దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, దేవుని నిజమైన దేవునికి వారసులుగా ఎవరైతే ఉంటున్నారో వారిని ఇజ్రాయేలీలు అంటున్నారు. అట్టి వారిలో మనము విశ్వాసులము ఉండాలి అంటున్నాడు. ఆ ఇజ్రాయేలీలే విశ్వాసులు. మరి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు దేవుడు ఎవరు అనే అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటాడు, భూమి ఆకాశములను సృజించిన వాడు నిజమైన దేవుడు. ఆ భూమి మీద నరులను సృజించిన వాడు దేవుడు. మరి ఈయనని తెలుసుకోలేని జనం అనేక మంది లోకంలో ఉన్నా, మరి సంఘములలో కూడా విశ్వాసులు అవిశ్వాసులతో జతకడుతూ అవిశ్వాసుల యొక్క మార్గంలో కూడా నడవడం మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసులుగా ప్రభువుతో జతకట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభువుతోనే జత కట్టవలసిన అవసరం ఉంది. కానీ అవిశ్వాసులతో, వేషధారులతో, ఆదివారపు క్రైస్తవులతో, నామకే వాస్తు క్రైస్తవులతో జత కట్టడం వలన మీకు ప్రతిఫలం ఏమీ ఉండదని దేవుడు అంటున్నాడు. అందుకే ప్రభువులు వారు అంటున్నారు, స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. విశ్వాసులైన వారు ప్రభువునందు ప్రేమలోను, సమాధానములోను, విశ్వాస్యతలను కోరుకుంటారు. ప్రభువులోను మరియు సమాధానంలోను, ప్రభు యొక్క నీతిలోను, యథార్థతలో కూడా వారు విశ్వాస్యమైనటువంటి జీవితాలని వారు కోరుకుంటారు. అది ప్రభువుకి ఎంతో ఇష్టమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలే ఇవి. అందుకే దేవుడు అంటున్నాడు ఒక దగ్గర, స్పష్టంగానే ఆయన మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ లేఖనంలో మాట్లాడతాడు. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. విశ్వాసుల యొక్క హృదయము విశాలపరచబడి ఉన్నది. అది నేరోగా లేదు, చాలా విశాలంగా ఉంటుందంట వాళ్ళ హృదయం. అందుకే
ప్రేమ, సమాధానము, యథార్థత, అది సత్య స్వరూపమైనటువంటి దేవునికి మాదిరికరమైనటువంటి విషయాలతో సంతరించుకొని ప్రభువులో ప్రేమించబడుటకు వారు సిద్ధపడి ఉంటారంట. మరి ఆ రీతిగా సంఘములలో ఈ దినం ఉన్నారా అంటే ఎందుకు నాకు కనిపించటం లేదు. విశ్వాసులు అవిశ్వాసులతో జతకడుతూ, విశ్వాసులు వేషధారులతో జతకడుతూ, విశ్వాసులు ఆదివారం మాత్రమే సంఘం కనబడుతూ సంఘానికి నడుస్తున్నటువంటి ఆదివారపు క్రైస్తవులతో జతకడుతూ వీరు విశ్వాస జీవితాన్ని కోల్పోతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, వీరి యొక్క విశ్వాస జీవితాన్ని మరి కోల్పోతున్నారు. అందుకే ప్రభువు వారే స్పష్టంగా ఈ లేఖనంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీ ఎడల మాకున్నటువంటి ప్రేమను బట్టి అంతఃకరణమైనటువంటి ప్రతిఫలముగా మీరును మా హృదయములను విశాలపరుచుకునుడి అంటున్నాడు. మీకున్నటువంటి అంటే విశ్వాసులకు ఉన్నటువంటి అంతఃకరణమైనటువంటి మనస్సు, అంతఃకరణమైనటువంటి మనసు సంకుచితముగా లేదు. సంకుచితంగా అంటే కుషించుకుపోయినటువంటి, అంటే ముడుచుకున్నటువంటి జీవితం. వ్యాకోచించడం అంటే విశాలతను సంతరించుకోవడం. ఇక్కడ ఏమైందండి, ప్రేమ కానీ ఆప్యాయతలు కానీ సమాధానం అంతా కూడా అక్కడ వరకే పరిమితమై ఉంటుందంట. వారి వరకే గిరిగూసుకొని ఉంటారు. వారి అంతఃకరణము, హృదయ ఆలోచనలు, ఆ మనస్సులో విశాలత లేదు, విశాలతను సంతరించుకోలేదు. అందుకనే పౌలు గారు అంటారు, మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీరు ఎప్పుడైతే ప్రభువైన క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి మీరు ఆయన యొక్క హృదయ విశాలతను ఎరిగినటువంటి విశ్వాసులైనటువంటి మనము మరలా అవిశ్వాసులతో జతకట్టడం వలన మనము సంకుచితమైన స్వభావము కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాము. అట్టి జీవితాలు దేవునికి ఏ మాత్రం కూడా ఇష్టం లేదంటున్నాడు. ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా అంటాడు, మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకునుడి. చూడండి, పౌలు గారికి ఉన్నటువంటి అంతఃకరణములో మనస్సు విశాలమైనది కనుకనే తన యొక్క మాటలు, తన యొక్క ప్రవర్తన ప్రభు యొక్క విశాలమైనటువంటి హృదయమును మరి ఆ హృదయములో ఉండగలిగారు. ఉండగలిగినటువంటి ఆ పౌలు గారి అంటున్నాడు, మాకున్నటువంటి అంతఃకరణమునకు ప్రతిఫలముగా, మా అంతఃకరణమునకు హృదయములో ఉన్నటువంటి అంతఃకరణమైనటువంటి సిద్ధి వలన మేము హృదయ విశాలతను మేము పొందుకోగలిగాము. అట్టి పొందుకున్నటువంటి మేము మీ పట్ల విశాలతా స్వభావం కలిగి ఉన్నాం. ఉన్నటువంటి మేము మీరు వీటిని నిజముగా తెలుసుకోవాలని రాస్తున్నాము. కాబట్టి మీతో ఏలాగూ నేను చెప్పుచున్నాను, మీరు వింటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు వినాలని, దీనిని ఆచరణలో మీరు పెట్టాలని నేను మీతో ప్రభువు మాటగా తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క విశాలమైన హృదయములో మేము చోటు సంపాదించుకున్నాం. ఆ చోటును సంపాదించుకున్నటువంటి మేము మా హృదయ విశాలతను బట్టి ఏదియు ప్రభువు చెప్పిన మాటలు మరి పరిశుద్ధాత్మ చేత నేర్పబడినటువంటి ప్రతి మాట కూడా మీకు తెలియకుండా ఉండడానికి వీలు లేదని మీతో నేను ఈ దినమున స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు మీ యొక్క హృదయములను కూడా విశ్వాసులకు మాదిరిగా
విశ్వాసపరమైనటువంటి జీవితంలో మీరు కూడా మీ హృదయములను విశాలపరుచుకోండి. మరలా లోకములోనికి వెళ్ళి అవిశ్వాసులతో, వేషధారులతో, ఆదివారపు క్రైస్తవులతో మీరు జతకట్టడం వలన మీలో ప్రతిఫలం ఏమున్నది? దేవునిని గురించి మీరు ఏం తెలుసుకున్నారని దేవుడు అంటున్నాడు. దేవుని గురించి అసలు మీరు ఏం తెలుసుకున్నారు? నన్ను గురించి ఏం తెలుసుకున్నారు మీరు? నేను విశ్వాసులకు దేవుడను, ఇజ్రాయేలుల దేవుడనై ఉన్నాను. అట్టి ఇజ్రాయేలీయులలోకి ఎవరైతే విశ్వాసులుగా ప్రవేశిస్తారో అట్టి విశ్వాసులందరూ కూడా ఇజ్రాయేలీల జనాంగంగా నేను వారిని అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. వారి హృదయములలో కూడా అట్టి ప్రేమ ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి చూడండి, అందుకే అంటున్నాడు, ప్రభువే ఖచ్చితంగా మనకు చెబుతున్నటువంటి మాట, అవిశ్వాసపరమైనటువంటి లోక స్నేహము సంకుచితమైనది, అది ఇరుకైనది, అది దుఃఖానికి కారణమై ఉన్నదని ఒక సందర్భంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసపరమైన జీవితంలో ఉన్నావో నీవు విశాలతను సంతరించుకొని ప్రభువులో నివసించుతున్నావు. అయితే నీవు లోకములో ఉన్న ఎడల లోకపరమైనటువంటి దుఃఖము ఏ మాత్రము కూడంట అది విశ్వాసపరమైన దుఃఖం కాదంట. అది మరణకరమైనటువంటి దుఃఖం అంట. ఎందుకంటే నేను అది పొందుకోలేకపోతున్నానే, ఇది పొందుకోలేకపోతున్నానే, దీనిని సాధించుకోలేకపోతున్నానే, లోకపరమైనటువంటి ప్రతి విధమైనటువంటి వాటినన్నిటినీ నేను కోల్పోతున్నానని ఎవడైతే దుఃఖపడతాడో వాడు మరణకరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లు లెక్క. ఎవడైతే ప్రభువులో దేవునికి ఇష్టకరమైనటువంటి దుఃఖం, దైవ సంబంధమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది విశ్వాసిగా మారుస్తుంది. అంతేకాకుండా మరి లోక సంబంధమును విడిచిపెట్టి దేవునితో సంబంధము కలిగి ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది కూడా చూద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. చూడండి, దేవుడిని నేను ఒప్పుకోలేకపోతున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచిన నాకు దేవునిలోనే మంచి జరగాలి, దేవునిలోనే నాకు ఆశీర్వాదం కావాలి, దేవునిలోనే నాకు సమాధానము కావాలని ఎవడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖమునకు లోనవుతాడో వాడంట మారు మనసు పొందుతాడు. అది రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందుకుంటాడు. రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందుకుంటాడు. ఎవడైతే మరి లోక సంబంధమైన దుఃఖమును కలిగి ఉంటాడో వాడు మరణానికి దారితీస్తాడంట. వాడి జీవితమే మరణకరమైన దానిలో నరకంలోనికి నెట్టి వేస్తుంది వాడి దుఃఖం. అందుకే ఈ మారు మనసు రక్షణార్థమైనటువంటి మారు మనసు ఉండాలి. నేను ప్రభువులో రక్షణ పొందుకోవాలి, ప్రభువు కొరకే నేను బ్రతకాలి అనే సంకల్పము విశాలమైనది. అట్టి జీవితము విశ్వాసపరమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితం. అందుకే మారు మనసును పుట్టిస్తుంది. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని, అదే చెప్పాను కదా, లోకాశలను పొందుకోలేకపోతున్నా, లోకాన్ని ఎంతో ప్రేమించాలి, నేను లోకం మీదనే ఉండాలి, లోక జనులతో నేను అందరికంటే బాగుండాలని అనేక విధంగా దుఃఖపడతా ఉంటాం. ఎదుటివాడిని చూసి, పక్కవాడిని చూసి, వాడి అభివృద్ధిని ఓర్చుకోలేక, వీడిని చూసి కపటపడుతూ, వాడిని చూసి అసూయ పడుతూ ఉంటారే. ఇటు వారు దుఃఖానికి లోనైతే అంట ఇది మరణకరమైన దుఃఖమే తప్ప దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏ మాత్రము కాదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ దినమున దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మనం వింటున్నా దాన్ని విడిచిపెడుతున్నాం. మరలా లోక సంబంధమైన వ్యక్తులతో, అవిశ్వాసులతో జతకట్టి మనము ఈ లోకములో తిరగడం వలన
మన విశ్వాస జీవితానికి అగాధము కలుగుతుందని దేవుడు అంటున్నాడు. అగాధం ఏర్పడుతుంది ప్రభువుకు మన మధ్యలో. మరి ఇట్టి అగాధమైనటువంటి ఇట్టి దూరానికి మీరును లోనవ్వాలా? క్రీస్తు యేసులో విశ్వాసపరమైన జీవితంలో నువ్వు గడపాలా వద్దా అనేది నీవు నిర్ణయించుకోవాల్సిన విషయం. మరి అందుకే ఈ దినమా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటున్నాం, కానీ మనం మరలా వాటిని విడిచిపెడుతున్నాం. అందుకే అంటున్నాడు దేవుడే స్పష్టంగా మాట్లాడే మాట ఏంటంటే, అవిశ్వాసులతో మీకు జోడు కట్టకండి. నీతికి దుర్నీతితో అసలు ఏమి సంబంధం? నిజమే కదా. విశ్వాసపరమైన జీవితంలో మనం జీవిస్తూ మరలా అవిశ్వాసుల వైపు మనము తిరిగి వారితో జతకట్టి సాంగత్యము చేయడం వలన విశ్వాస జీవితము మట్టిపాలైపోతుంది అంటున్నాడు. అంతేకాకుండా నీతికి అసలు దుర్నీతితో అసలు సంబంధం ఏంటి? నీవు నీతివంతుడుగా బ్రతుకుతున్నావు, దుర్నీతికి మరలా లోనవ్వాల్సిన అవసరం ఏముంది? దుర్నీతితో బ్రతికే అతనితో సాంగత్యం నీకేం అవసరం అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, మన ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. లోకమునకు వెలుగై ఉన్నటువంటి ఆ వెలుగు నీలో ప్రకాశించాలి, నీ ద్వారా లోకమునకు ప్రకాశించాలి. ఆ వెలుగులో నీవు చీకటిలో ఎందుకు ప్రవేశించాలి? వెలుగుతో చీకటికి ఏం పొత్తు అంటున్నాడు ప్రభువుల వారు. అవును, నీవు జీవ మార్గమును ఎంచుకున్నావు, మరణ మార్గమును ఎంచుకోవాలా. ఇక విశ్వాస జీవితం ఎలా అంటే, విశ్వాసి అన్నాక రక్షణ భాగ్యమును పొందినటువంటి విశ్వాస సంబంధమైన జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జీవ మార్గమును ఎంచుకున్నారు. మరణ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలని ప్రభు అంటున్నాడు. అసలు ఆ మరణ మార్గముతో నీకు ఏమి సంబంధం అని దేవుడు అంటున్నాడు. మరి అంతేకాదంట, ఆయన అంటాడు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? ప్రభువుకు ద్రోహులతో అసలు ఏమి సంబంధం? ద్రోహులతో ఏమి సంబంధం? నమ్మించి నమ్మక ద్రోహం చేసే వ్యక్తులతో ఏమి సంబంధం అని దేవుడు అంటున్నాడు. ఇది అసలు క్రీస్తుతో వారితో సంబంధం ఎందుకు పెట్టుకోవాలి? క్రీస్తుతో వారితో ఎందుకు స్నేహం చేయాలని అంటున్నాడు. క్రీస్తుతో బెలియాలతో ఏమి సంబంధం? ద్రోహులతో ఏమి సంబంధం? అంటే క్రీస్తు యొక్క ఆత్మను కలిగినటువంటి నీకు అట్టి ద్రోహులతో మరలా నీకు ఏమి సంబంధం అని దేవుడు అంటున్నాడు. మరి నువ్వు ఎందుకు అలా వెళ్తున్నావు? అటు సైడ్గా ఎందుకు నడుస్తున్నావు అని దేవుడు అంటున్నాడు. అందుకే కదా ప్రభు అంటున్నాడు, అవిశ్వాసితో విశ్వాసికి జోడెక్కడిది? అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విశ్వాసి కూడా, రక్షణ భాగ్యమును పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆలయమై ఉన్నారు. మరలా మీకు లోకముతో సంబంధం ఏమిటి? లోకనాదు శక్తులతో మీకు ఏమి సంబంధం అని దేవుడి జన్మ మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఎవరితో జోడీ కడుతున్నాం? ప్రభువుతో జోడీ కడుతున్నామా? అవిశ్వాసులైనటువంటి లోకనాదు శక్తులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో నీవు సహవాసము కలిగి ఉన్నావా? అట్టి వారితో నీవు సమాధాన పడిన ఎడల నీ జీవితం ప్రభువుతో సమాధానము ఉండదు, ప్రభువులో నీవు ఉండవు. ప్రభువుకు నువ్వు ఆలయమై కూడా ఉండవు. అందుకే అంటున్నాడు, క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఏంటి? క్రీస్తు ఆత్మను కలిగిన ప్రియమైన దేవుని బిడ్డ, నీకు మరలా ద్రోహులతో సంబంధం ఏమిటి? మరలా ఆ ద్రోహులను విడిచే కదా నువ్వు ప్రభువులోకి వచ్చావు. విశ్వాసపరమైన జీవితంలోనికి నేను రక్షణ భాగ్యమును పొందుకొని మారు మనసును పొందినటువంటి నీకు మరలా లోకంతో సంబంధం లేదు. దేవుడే స్పష్టంగా మనతో అడుగుతున్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దీనిలో ఎంత నిజం ఉందో,
ఎంత సత్యం ఉందో గ్రహిస్తున్నావా ప్రియమైన విశ్వాసి? సత్య సంబంధమైన క్రీస్తు యేసులో నువ్వు ఉండాల్సింది పోయి అవిశ్వాసులకు పరమైనటువంటి వేషధారులతో సాంగిత్యాన్ని ఎందుకు మరలా నువ్వు వారితో సహవాసం చేయాలని ఆలోచిస్తున్నావు? మరలా లోకంలో ద్రోహులతో ఎందుకు కలవాలని నువ్వు అనుకుంటున్నావు? నీ విశ్వాసపరమైన జీవితానికి అగాధం ఏర్పడుతూ ఉంది. క్రీస్తు నీలో నివసించడానికి మనమును మాత్రం అర్హులు కాదంటున్నాడు. అట్టి అవిశ్వాసులతో సహవాసము కలిగిన వారు క్రీస్తుతో సంబంధము తెగిపోతుంది అంటున్నాడు. ఆ క్రీస్తు నీలో ఉండలేడు అంటున్నాడు. అందుకే నీవు దేవునికి ఆలయమై ఉండాలి. నీవు దేవునికి ఆలయమై ఉన్నావా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. అంతే కదంట. యోహాను శుభవార్తలో దేవుడు అంటున్నాడు, ప్రభువులు వారు మాట్లాడతారు 18వ అధ్యాయంలో మరి 36వ లేఖనాన్ని మనం చూసినట్లయితే స్పష్టంగా దేవుడు వారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పిలాతుతో యేసు గారు ఉంటారు. ఏమంటాడు తెలుసా? నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము లోక సంబంధమైనది కూడా కాదు. ఇహ సంబంధమైనది కానీ లోక సంబంధమైనది కానీ నా రాజ్యము కాదు. నాది పరలోక సంబంధమైన రాజ్యం. నాది పరలోక సంబంధమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో నా విశ్వాసులు ఉండాలని ఆశ కలిగినటువంటి తపనతో నేను ఈ లోకంలోకి వచ్చాను. అట్టి నేను పరలోక సంబంధ వాసిని. మరి నా జనులను, నన్ను విశ్వసించినటువంటి నా జనులను పరలోక రాజ్య వారసత్వమును ఇవ్వడానికే నేను ఈ లోకమునకు వచ్చాననే నర్మగర్భమైనటువంటి ఆ మాటలను మనం గ్రహించలేకపోయాం. పిలాతుతోని డైరెక్ట్గా చెప్పగలిగినటువంటి మాట, ప్రభువులు వారు మాట్లాడినటువంటి మాట. జీసస్ ఆన్సర్డ్, మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము నాది కాదు అని అంటున్నాడు. మరి మనము ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని కోరుకుంటావా ప్రియమైన విశ్వాసి? ఈ లోక సంబంధమైన రాజ్యంలో బ్రతకాలని నువ్వు గిరిగీసుకొని ఉండవా? సంకుచిత స్వభావం కలిగి ఉండవా? విశాలమైనటువంటి స్వభావం ప్రభువులో నీకు లేదా? ప్రభువుకు నీవు ఆలయమై లేవా? నీవు ప్రభువుకు ఆలయమై ఉన్నట్లయితే మరలా సంకుచితమైనటువంటి లోకంలోకి ఎందుకు పడిపోతున్నావు? నువ్వు విశాలతను ఎందుకు కోరుకోలేకపోతున్నావు ప్రభువులో? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఈ మధ్య కాలంలో సంవత్సరములుగా మందిరానికి వస్తున్నాం, మేము విశ్వాసం అంటున్నామే కానీ రక్షణ భాగ్యమును పొందుకోలేకపోతున్నారు. ఇటు వారు విశ్వాసులు కారు అని ప్రభువులు వారు కొట్టేస్తున్నాడు ఒకే మాట. వీరు ఈ జనులు నాకు ఇజ్రాయేలీల జనుల్లో వీరు కలవరు అంటున్నాడు. అనేక సంవత్సరములుగా ఆయన పరిశుద్ధ గ్రంథమును అవపోషణ పట్టిస్తాం, చదువుతుంటాం, ఎక్కడైతే అక్కడ కూడా చెప్తారు, కానీ రక్షణ మాత్రము పొందుకోలేరు. మారు మనసు వారిలో ఉండదు. ఇట్టి వారితో నాకు సంబంధం లేదంటాడు. ఇట్టి వారితో నాకు సహవాసం కూడా అసలు లేదంటున్నాడు ప్రభువుల వారు. ప్రియమైన విశ్వాసి, ఏ దినమునైనా నువ్వు సహవాసిగా ఉండాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించాలని ప్రభువుల వారి దినమున మనతో తెలియజేస్తున్నాడు. అంతేకాదంట, లోకములో మన గుణములన్నీ అంట గుడ్డివంట. లోకములో ఉన్నటువంటి మన జీవితాలు, మన గుణాలు కూడా అంట గుడ్డివైపోతున్నాయి. ఎందుకంటే విశ్వాసపరమైనటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వారు అవిశ్వాసులతో జత కట్టడం వలన మన గుణాలు గుడ్డివిగా మారిపోతున్నాయి. కళ్ళుండి కూడా మనం చూడలేకపోతున్నాం. అంతేకాదు, చెవులుండి కూడా వినలేకపోతున్నాం, చెవిటి వారైపోతున్నాం.
మరి అందుకే విశ్వాసులైనటువంటి మీరు అవిశ్వాసులతో జత కట్టవద్దు అంటున్నాడు. క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు మరి ద్రోహులతో జత కట్టవద్దు అంటున్నాడు. మరి ఎందుకు జత కడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? అందుకే అంట, లోకంలో ఉన్న వారి ఆలోచనలు బహు చెడ్డవని కూడా దేవుడు అంటున్నాడు. వారి ఆలోచనలు చెడ్డవి. ఆ చెడ్డ ఆలోచనలతో ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమైపోతుంది ఈ లోకంలో తప్ప విశ్వాసపరమైన జీవితాన్ని నువ్వు పొందుకోలేవనంటున్నాడు. అందుకే కదా జత కట్టొద్దు అంటున్నాడు. మరి లోకులతో తిరిగి ద్రోహులతో నువ్వు సంచారం చేసి వారితో సహవాసం చేసి మరలా వచ్చి ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం లాభం? ఎన్ని ప్రార్థనలు చేయగలవు? ఏ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడంట. అందుకే నేను ఇజ్రాయేలీయులకు దేవుడై ఉన్నాను. ఇజ్రాయేలీయుల దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోడు, కానీ మీకు ప్రశాంతతను, మీకు విశ్రాంతినిచ్చి మీరు నిద్రపోతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు కాపలా కాస్తున్నాడు. తన దూతల పరివారంతో కాపలా కాయిస్తున్నాడు. మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ప్రతి విశ్వాసి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ ప్రభువులు వారు అవిశ్రాంతంగా కాపలా కాస్తున్నాడు. అవిశ్రాంతి లేకుండా, విశ్రాంతి అనేది లేదు. ఆయన ఇజ్రాయేలీల కొరకు, విశ్వాసుల కొరకు కాపలా కాస్తూ ఉన్నాడంటే అట్టి విశ్వాసులకి మనం చేరగలుగుతున్నామా? ఆయన యొక్క రెక్కల నీడలో మనం భద్రపరచబడగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మన ఆత్మను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదంట, నీవు లోకంలో నడవడం వల్ల మరలా పాత రోత జీవితాలకు అలవాటు పడినటువంటి మనము మరలా మంత్రాలు, శకునాలు, మళ్ళా వ్యవహారం అంతా మారిపోతుంది. మనం ఎంత విశ్వాసులుగా ఉంటామో అవిశ్వాసంతో సహవాసం చేయడం వలన పాత జీవితం మరలా వాళ్ళు మనకు ఎక్కిస్తారు, మనకు ఇంజెక్ట్ చేస్తారు. ఈరోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు, ఎల్లుండి మంచిది కాదు, మంచి శకునం రాలా, ఎదురు రాలా, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. మరలా ఏమైనావు? నువ్వు లోక సంబంధం అయిపోయినావు. మరలా సంకుచితమైనటువంటి జీవితంలో పడిపోయావు. నీకు ప్రశాంతత లేదు, విశాలత లేదు, విశ్రాంతి లేదు. అంతేకాకుండా అసలు స్వాతంత్రాన్ని మళ్ళా కోల్పోతున్నావు. ప్రభువును క్రీస్తుని ఏ దినమైతే నమ్ముకున్నావో ఆ దినము నువ్వు స్వతంత్రుడివి, స్వతంత్రురాలువి. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? సంకుచితమైనటువంటి ఒక కట్టుబాటులోకి మళ్ళా వెళ్ళిపోతున్నావు. కనుకనే నువ్వు విశ్వాసపరమైన జీవితం నీలో లేదు. కనుకనే క్రీస్తు నీ నుండి దూరం అయిపోతున్నాడు. మరలా నువ్వు అవిశ్వాసగా మారిపోవడం వలన మరణకరమైనటువంటి జీవితాన్ని మరలా కోరుకుంటున్నావు నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. దానికి కూడా చెప్తున్నాడు చూడండి, లేఖనమే సెలవిస్తూ ఉంది మనకు. యాకోబులో ఏ మంత్రము లేదంట. అంతే కదా, ఎక్కడ చెప్పాడో తెలిసింది? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ లేఖనంలో చెప్తాడు, యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయేలీలో శకునం లేదు. ఎందుకంటే యాకోబు స్వతంత్రుడు, ఇజ్రాయేలీలు స్వతంత్రులు. ఏ పని మొదలు పెట్టినా స్వతంత్రంగా దేవుని యొక్క సంకల్పము చేత దేవునిలో ప్రార్థన చేసుకుని మొదలు పెడతారు. దానికి శకునం అవసరం లేదు, అసలు మంత్రమే అవసరం లేదు. అది జీవితం, విశ్వాసపరమైన జీవితం. మరి అట్టి విశ్వాసపరమైన జీవితాలు ఎంతమందికి ఉన్నాయి సంఘాల్లో? సర్వసార్వత్రిక సంఘములలో ఎంతమందికి ఉన్నాయని ప్రభువు వారు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అందరం చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడి దినం మాట్లాడుతున్నాడు. మరి ఇజ్రాయేలీలో నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వు నిజముగా విశ్వాసమై ఉండాలి. అందుకే ఇజ్రాయేలీల దేవుడు కునుకడు, నిద్రపోడు. మరి విశ్వాసుల దేవుడు కునుకడు, నిద్రపోడు. మరి ఇట్టి వారికి శకునం అవసరం లేదు, మంత్రాలు అవసరం లేదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి మనకెందుకు? మనం ఎందుకు మళ్ళా
శకునాల్లోకి మంత్రాల్లోకి వెళ్ళిపోతున్నంట. మన జీవితాలు మళ్ళా పాత పద్ధతులు తిరిగేశాం. ఎవరి వలన? అవిశ్వాసులతో జత కట్టడం వలన, అవిశ్వాసులతో సాంగత్యం చేయడం వలన, సహవాసం చేయడం వలన మన జీవితాలు మరలా మొదటకు వచ్చేసాయి. అందుకే మరణకరమైనటువంటి జీవితంలోనికి జారిపోయావు. మరణకరమైన లోకంలోనికి నువ్వు జారిపోతున్నావు ప్రియమైన విశ్వాసి. చూడండి, ప్రాముఖ్యంగా మనం చెప్పుకుందాం. సంసోను మనం చూసాం, పరిశుద్ధ గ్రంథంలో సంసోను చూసాం. సంసోను విశ్వాసపరమైనటువంటి బిడ్డ, దేవుని విశ్వసించినటువంటి బిడ్డ, దేవునిలో అత్యంత బలాఢ్యుడు కూడా. కానీ ఫిలిస్తీయులతో జత కట్టడం వలన, ఫిలిస్తీయురాలైనటువంటి దెలీలాతో మరి సమాధానము కలిగినటువంటి జీవితం ఉండడం వలన, ఆమెతో జత కట్టడం వలన తన జీవితమే మరణకరములని పడిపోయింది, మరణానికి దారి తీసింది. చూడండి, ఏ విశ్వాసపరమైన జీవితంలో సంసోను ఉన్నాడో, దేవునిలో అత్యధికమైనటువంటి బల శౌర్యములు కలిగినటువంటి వాడుగా ఈ లోకంలో జీవించాడు. అట్టి సంసోను దెలీలా యొక్క ఫిలిస్తీయురాలు, దేవుణ్ణి విశ్వసించినటువంటి బిడ్డ, అవిశ్వాసురాలు, వేషధారి అయినటువంటి తన యొక్క ఒడిలో పడడం వల్ల తన జీవితము ఎక్కడికి వెళ్ళిందంటే మట్టిలో కలిసిపోయింది. ఒక సార్థకత లేకుండా అయిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది మన విశ్వాసపరమైన జీవితం ఎక్కడ? మన విశ్వాసపరమైన జీవితాలు ఏ విధంగా కట్టుకోగలుగుతున్నాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదంట, రాజుల గ్రంథము 1వ గ్రంథంలో మాట్లాడతాడు. 11వ అధ్యాయము 42లో చూడండి, సొలొమోను మహారాజు అంట 40 సంవత్సరాల 3 నెలలు ఇజ్రాయేలీయులను పరిపాలించాడు. 40 సంవత్సరాల 3 నెలల పాటు ఇజ్రాయేలీయులను పరిపాలించాడు. అట్టి ఇజ్రాయేలీయులను పరిపాలించినటువంటి సొలొమోను మహారాజు దేవుని మందిరమును శృంగారంగా యెరూషలేములో కట్టినటువంటి సొలొమోను మహారాజు ఎలా పడిపోయాడో తెలుసా? అవిశ్వాసులతో, వేషధారులతో జత కట్టడం వలన, ఫరో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోవడం వలన తన జీవితమే దేవునికి దూరం అయిపోయింది. విశ్వాసమును కోల్పోయాడు. దేవుని ప్రేమ, దేవుని యొక్క యథార్థతలో చోటు సంపాదించుకోలేకపోయాడు. దావీదు మహారాజు ఉన్నటువంటి యథార్థమైనటువంటి, నా హృదయానుసారుడు అని దావీదు నన్ను పిలిచాడు. మరి సొలొమోను మహారాజును 13 సంవత్సరములలోనే అతను రాజును చేసి 40 సంవత్సరాల 3 నెలలు యెరూషలేము మీద రాజుగా ప్రతిష్ఠించగా, మరి ఆయన పడిపోయినటువంటి జీవితం ఏంటో తెలుసా? రాజుల గ్రంథంలో, అది 1వ గ్రంథంలో 11వ అధ్యాయాన్ని దాదాపుగా 1 నుండి 6 లేఖనముల వరకు మనం చదువుకుంటే స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి మళ్ళా చదువుకోండి. చూడండి, ఇతని సాంగత్యం ఎలా మారిపోయిందంటే, ఇతనిలో గర్వము, ఇక నాకు తిరిగే లేదు అనుకున్నాడు. ఫరో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోవడం వలన అనేక మంది ఇతర దేవునిని ఎరగని బిడ్డలతో సాంగత్యము చేయడం వలన, వారితో సహవాసము చేయడం వలన తన జీవితానికి దేవునిలో ఒక సార్థకతను కోల్పోయినటువంటి వ్యక్తిత్వాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. అట్టి వ్యక్తిత్వాన్ని మనము సొలొమోను మహారాజులు చూడగలుగుతున్నాం. చూడండి, వారు అనేక మంది దేవతల వైపు ఆయన తిప్పేశారు. ఆయన భార్యలు ఏమి చెప్తే అది చేసేసారు. ఇది అక్కడికి రా, ఇది ఇక్కడికి రా, ఆ మంత్రసాని దగ్గరికి, ఈ మంత్రగారి దగ్గరికి, ఈ శకునాల దగ్గరికి, ఇటుతో ఇతనిని మూడి పెట్టేశారు. నిన్నటి వరకు సొలొమోను మహారాజు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, యథార్థవాసిగా, నీతిమంతుడుగా, దేవునికి హృదయ అనుసారుడుగా, అట్టి యథార్థత, నీతి, యథార్థత కలిగినటువంటి ఆయన ఎప్పుడైతే దేవునిని ఎరగని బిడ్డలతో
మోయాబీయులతో, ఫిలిస్తీయులతో, ఐగుప్తీయులతో, మరి ఇంకను అనేక మంది దేవుణ్ణి ఎరగని బిడ్డలతో సహవాసము చేయడం వలన లోకనాథ శక్తుల దగ్గరికి వెళ్ళి మరి ఈయన చేసినటువంటి ప్రార్థనలు, పూజలన్నీ కూడా అంట మట్టిలో కలిసిపోయినాయి. అందుకే వారు ఎలా చెప్తే భార్యలు ఎలా చెప్తే అలా నడిచాడు కనుకనే దేవుని సంబంధము తెగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీవు దేవునితో సంబంధమును కలిగి ఉన్నావా? దేవునితో సమాధానమును కలిగి ఉన్నావా? దేవునిలో విశ్వాసిగా ఉన్నావా? ఆ ఇజ్రాయేలీలలో నువ్వు ఉన్నావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దీనిలో ఒక మాట ఉంది, చాలా ఇష్టమైన మాట. హిజ్ వైఫ్స్ టర్న్డ్ అవే హిజ్ హార్ట్. చూడండి, తన భార్యలు తన హృదయమును మార్చేశారంట. తన హృదయమును అవిశ్వాసం వైపు తిప్పేశారు. వేషధారిగా సొలొమోను మహారాజు మారిపోయాడు. అందుకే దేవుని యొక్క ప్రేమను, యథార్థతను ఇతను పొందుకోలేక దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఆ హృదయానుసారుడికి పుట్టినటువంటి సొలొమోను మహారాజు దేవునికి యథార్థవంతుడుగా జీవించలేకపోయాడు. ఒకనాడు ప్రభువులు వారిని అడుగుతాడు, నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయండి ప్రభు అన్నప్పుడు ఆయన ఇచ్చాడు. దానిని కడ వరకు, చివరి వరకు, మరణకాలము సమీపించే వరకు కూడా దానిని కాపాడుకోలేనటువంటి యథార్థత మరి సొలొమోను మహారాజు కాపాడుకోలేకపోయాడు. కనుకనే భార్యలు ఏ చెప్తే అట్లా నడిచాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి, గర్వించినటువంటి వారట ఎవరైనా సరే సర్వాన్ని కోల్పోతాడంట. ఈ లోకంలో సర్వాన్ని కోల్పోతాడంట. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు గర్వించినటువంటి విశ్వాసుల్లో ఉన్నావా? అవిశ్వాసుల్లో ఉన్నావా? లేదా తగ్గింపు గుణము కలిగినటువంటి, వినయ విధేయతలు కలిగినటువంటి ప్రభుని యేసు క్రీస్తులో నువ్వు ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. అందుకే మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత ఉందనే ముఖ్యం కాదు. నీవు దేవునిలో నీ యొక్క గుణగణంలో తగ్గింపునకు మూలమై ఉండాలి. నీవు గర్వించిన ఎడల నీవు లోకములో సర్వనాశనం అయిపోతావు, సర్వాన్ని కోల్పోతావని దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియజేస్తున్నాడు. అంతేకాదంట, ప్రభువులోని విశ్వాసులు ధైర్యంగా జీవిస్తారు. విశ్వాసపరమైన జీవితాన్ని గడుపుతున్న ప్రతి ఒక్కరు కూడా అంట ప్రభువులో మాత్రమే ధైర్యంగా జీవిస్తారంట. మరలా అవిశ్వాసపరమైన జీవితంలోకి నువ్వు వెళ్ళిపోతే నీ విశ్వాసపరమైన జీవితం వ్యర్థమైపోతుంది. అందుకే క్రీస్తుకు బెలయాలితో సంబంధం ఏమిటంటే, క్రీస్తు ఆత్మను ధరించుకున్న ప్రతి విశ్వాసి వినవలసిన వాక్యమే. ప్రతి విశ్వాసితో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తు యొక్క ఆత్మను ధరించుకున్నటువంటి నీవు క్రీస్తులో నివసించుచున్న నీకు మరలా ద్రోహులతో సంబంధం ఏమిటి? మరలా అవిశ్వాసులతో సంబంధం ఏమిటి? మరి విశ్వాసులతోనే నువ్వు సంబంధం కలిగి ఉండాలి. విశ్వాసపరమైనటువంటి విశ్వాస సంఘముతో నువ్వు ముడిపడి ఉండాలి. సంఘములో విశ్వాసులతో నువ్వు జత కట్టాలి. మరలా అవిశ్వాసులతో జత కట్టిన ఎడల నీ జీవితమే మరి ద్రోహపు జీవితంలోనికి మారిపోతుంది. లోకపరమైనటువంటి సంకుచితమైనటువంటి మనస్తత్వము కలిగి నీకు నువ్వు లోకంలో గిరిగూసుకున్నటువంటి జీవితంలో అనుభవిస్తావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే విశ్వాసులకు అవిశ్వాసులతో పోలెక్కరా. విశ్వాసులు అవిశ్వాసులతో జత కట్టకుడి. క్రీస్తు ఆత్మను కలిగినటువంటి నీకు ద్రోహులతో సంబంధం వద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు క్రీస్తులోని ముద్దుగా బ్రతకాలని, క్రీస్తుని హద్దుగా నిర్ణయించుకొని ఆ క్రీస్తును నీ హృదయంలో దాచుకొని బ్రతకగలిగినట్లయితే నీ హృదయం ఒక దేవాలయం అంటున్నాడు ప్రభువులు వారు. నీ హృదయం అనే దేవాలయమును
వీడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి విశ్వాసితో ఇది మన ప్రభువులు వారు మాట్లాడుతున్నారు. ఇట్టి విశ్వాసపరమైన జీవితం, ప్రభువుతో జతకట్టే జీవితం, ప్రభువుతోనూ ప్రభువులోనూ నివసించేటటువంటి జీవితం మనకును సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి ఉండాలని ఈ మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలన్నీ కూడా మన అందరిలో కూడా భూమి ఆకాశములను సృజించిన దేవాతి దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్.